హలో అండి, వెల్కమ్ టు సాయి సిరి ఫ్యాషన్స్. మనం ఇది ఫ్రంట్ పార్టు పొడవు లూజు, అలాగే ఆర్మ్ రౌండ్ డౌను ఎంత తీసుకోవాలి, చంక రౌండ్ ఎలా పెట్టుకోవాలి అనేది పార్ట్ 1లో చూసాం కదండి. ఇప్పుడు పార్ట్ 2, ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ కట్ చేయడం అయిపోయింది, బ్యాక్ పార్ట్ కట్ చేయడం అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని ఏ విధంగా తీసుకోవాలనేది చూస్తున్నాం. ఇక్కడ మన క్లాత్ని ఈ విధంగా ఎట్లా మనం వైపు ఫోల్డ్ చేసుకుని వేసుకున్నాం కదా, దాన్ని ఓపెన్స్ అనేవి కెమెరా సైడ్కి వేసాం. ఇప్పుడు ఆ ఓపెన్స్ అంటే బ్లౌజ్ పీసుకున్నటువంటి ఓపెన్స్ మన సైడ్కి వేసుకుందాం. ఇక్కడ ముందుగా మార్కింగ్ చేసుకున్నాం కదా 2 ఇంచెస్కి, ఆ 2 ఇంచెస్ని ఇలా ఫోల్డ్ చేసుకుని ఇలా వేసుకుని మనం ఈ మిగిలిన పార్ట్లో ఫ్రంట్ పార్ట్ తీసుకోవటమేనండి. ఇదిగోండి, ఇవేమో జాయింట్ సైడ్, మీకు అర్థమవుతాయని ఒకసారి చెప్తున్నాను, మరోసారి చూపిస్తున్నాను అన్నమాట. ఇదిగోండి, ఇక్కడేమో ఓపెన్స్, ఈ ఓపెన్ సైడు అంటే బ్లౌజ్ పీస్ జాకెట్ మొక్క యొక్క ఓపెన్ సైడు మన వైపుకు వేసుకుని ఈ బ్యాక్ పార్ట్ని ముందు మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేయడం కోసం అరేంజ్ చేసుకోవాలన్నమాట. ఇవి రెండు జాకెట్ ముక్కలండి. మీకు ముందు ఫ్రంట్ ఫస్ట్ వీడియోలో చెప్పాను కదా. ఇదిగోండి, 2 ఇంచెస్ని ఇలా ఫోల్డ్ చేసుకుని మనం ఫ్రంట్ పార్ట్ తీసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా మీరు ఫ్రంట్ పార్టు బ్యాక్ పార్టు ఒకే వీడియోలో పెడితే కన్ఫ్యూజ్ అవుతారనే ఉద్దేశంతో 2 వీడియోస్గా చేసి పెడుతున్నామండి. అంటే ఎక్కడ ఫార్వర్డ్ చేయకోకుండా, ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టకోకుండా పెడుతున్నామట. ఇదిగోండి, ఇలా అరేంజ్ చేసుకోవాలి. ఈ 4 వైపుల కోణాలకి ఎక్కడ మనకి కింద పార్ట్ అనేది తగ్గకుండా చూసుకుంటే సరిపోతుందండి. ఒకవేళ తగ్గుతుంది అనుకుంటే ఈ బ్లౌజ్ పీస్ని కొంచెం కిందకి, లేదంటే కొంచెం క్రాస్గా మనం కొంచెం క్రాస్గా తిప్పుకుంటే ఆ కోణాలు అనేవి తగ్గకుండా ఉంటాయి. అలా ముందుగా చూసుకుని ఆ తర్వాత మనం బీస్ ముక్కతోటి గీసుకోవాలండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి ఫ్రంట్ లోతు సరిపోతుందా లేదా అనేది ఈ స్కేల్ ఆధారంగా, అంటే ఇట్లా కట్ చేస్తాం కదా, ఈ ఆధారంగా ఈ పైనుండి షోల్డర్ పైనుండి చూస్తున్నాం అనమాట. ఫ్రంట్ పార్ట్ డౌన్ వచ్చేసి 7.5గా ఉందండి. అంటే మనం చేతి పని చేస్తాం, ఫ్రంట్ పార్ట్కి డాట్ వేస్తాం, అదంతా వేయిగా ఇంకొంచెం డౌన్ దిగుద్ది కాబట్టి 7.5 పెడితే మనకి ఆది బ్లౌజ్కి ఎట్లా కావాలంటే, అంటే 8 ఉంది, 8కి వచ్చేస్తుంది అనమాట. ఇది కొంచెం డౌన్గా జరుపుతున్నాను, ఫ్రంట్ పార్ట్కి సరిపోద్దా లేదా అని, చాలదేమోనని. ఇవి ఎక్కడ ముడతలు అనేది లేకోకుండా, జాకెట్ పీస్ని సాగదీయకోకుండా ఇలా మెజర్మెంట్ ప్రకారం పెట్టేసేసుకుని, క్లాత్ని పెట్టేసుకుని ఆ తర్వాత ఈ స్కేల్ సహాయంతో ఎక్కడన్నా క్లాత్ తక్కువ అవుతుందా లేదని చూస్తున్నాను. తక్కువ అవ్వలేదు కాబట్టి ఇదిగోండి, ఈ స్కేలు ఈ గీత కొట్టిన కాడి నుంచి మనకి క్లాత్ కావాలి అట్లా గుర్తుగా పెట్టుకుని ఇలా గీత కొట్టేస్తుంది అనమాట. వెనక పార్ట్ తీసుకొచ్చి ముందు వేసి దాన్ని ఇలా గీత కొట్టేసేసుకుంటే దీని లోపలే మనం మెజర్మెంట్స్, అంటే ఫ్రంట్ పార్ట్ రౌండ్ తీసుకోవటం, షేప్ రౌండ్ తీసుకోవటం, అలాగే చంక డౌన్ తీసుకోవటం ఈ లోపల గీస్తాం అనమాట. ముందు దీన్ని ఒక ఫ్రేమ్ లాగా కొట్టేస్తే మనకి ఈ క్రాస్ అనేది ఎంత కావాలనేది పెట్టేసుకున్నాం కాబట్టి దీంట్లోనే మనం తీసుకోవచ్చు. ఇది షోల్డర్ ఎక్కడ వరకు ఉంది అనేది మళ్ళీ అటు ఇటు బేస్కి పోకుండా ఈ క్లాత్ ఉండగానే ఇట్లా గీత గీసేస్తున్నానండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఫ్రంట్ పార్ట్ ఆధారంగానే కదా మనం, బ్యాక్ పార్ట్ ఆధారంగానే కదా మనం ఫ్రంట్ పార్ట్ తీసేది. ఇదిగోండి, చంక రౌండ్ ఎంతైతే తీసామో అదే విధంగా ఇలా బీస్ తోటి డ్రాయింగ్ వేసేసుకుంటే సరిపోతుంది. ఇది తీసేసి మనం ఇక్కడ 2 డాట్లు ఎక్స్ట్రాగా వేసుకున్నాం. ఎక్కడంటే చంక రౌండ్ దగ్గర చిన్న డాట్గా పెట్టుకున్నాం గుర్తు కోసం, ఇంకా ఖర్చుల కోసం దగ్గర కూడా ఒక గుర్తు కోసం మాత్రమే పెట్టుకున్నాను అన్నమాట. ఖర్చుల్లో కనుక కొంచెం క్లాత్ తక్కువైనా సరిపోతుంది. ఇదిగోండి, బ్యాక్ పార్ట్ వేసి ఫ్రంట్ పార్ట్ మీద చూస్తున్నాం. ఈ 2 ఇంచెస్ని తగ్గించేస్తే ఇది ఎంత ఉందో ఇది కూడా సేమ్ అంతే ఉంది. ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్తో అసలు అవసరం లేదు, దాన్ని పక్కన పెట్టేసి ముందు పార్ట్లో ఇదిగో ఫ్రంట్ మెడ, ముందు వైపు మెడ ఉంటుంది కదండి, ఆ మెడ తీస్తున్నాం అనమాట. మామూలుగా రౌండ్ మెడ తీసుకోవచ్చు, దీనికి కూడా రకరకాల షేప్ ఇచ్చుకోవచ్చు అండి. ఇది కొంచెం పెద్దవాళ్ళది, ఈవిడ కొంచెం హార్ట్ పేషెంట్ అనమాట. 34 ఇంచెస్ సైజు, 60 ఇయర్స్, ఇంకొంచెం అబవ్ ఉండొచ్చు, టీచర్ గారు అనమాట ఈవిడ. అయితే రౌండ్ మెడ చాలమ్మా నాకు కొంచెం, కానీ బాడీ లూజ్ పెట్టమని అన్నారు. ఇంకా అందుకని ఈ బ్లౌజ్కి ఎలాంటి మోడల్ కానీ ఏమీ పెట్టట్లేదు, బ్యాక్ రౌండే ఇచ్చేసాం. వెనకాల నడుము వెనకాల మెడ కూడా రౌండ్ ఇచ్చాం, ఫ్రంట్ మెడ కూడా రౌండ్ వేస్తున్నాం. ఇక్కడ మనం తీసుకునేది 3 కొలతలు, ఈ రౌండు, చంక డౌను, ఇంకా షేప్ పట్టీ కోసం షేప్ దగ్గర ఒక రౌండ్ తీసుకోవటం, ఇంతేనండి.
ఫ్రంట్ పార్ట్లో మనం తీసుకోవాల్సిన ఈ 3 మెజర్మెంట్సే. ఇదిగోండి ఇలా ఈ ఆమ్ రౌండర్ ఉంది కదా, దీంతో కొంచెం యంగేజ్లో ఉన్న వాళ్ళైతే రౌండ్ కావాలంటారు కాబట్టి ఇది డీప్గా పెట్టుకోవచ్చు. లేదు అంటే మనం ఈ పైనుంచి కనుక కొంచెం బాగా రౌండ్ రానివ్వకుండా కొంచెం తగ్గించి తీసుకోవచ్చు అన్నమాట. వీడికి బాగా రౌండ్ అక్కర్లేదు కాబట్టి స్కేల్ని ఇలా తిప్పుకుని రౌండ్ గీస్తున్నాం. చిన్న చిన్న టిప్సేనండి ఇవన్నీ. మీరు కూడా ఆ టిప్స్ యూజ్ చేసుకుంటూ కట్ చేసుకున్నారంటే ఒకే బ్లౌజు రకరకాలుగా కుట్టవచ్చు కదా మనం, అలాగనమాట. ఒక్కొక్కరు షేపు కోన్గా కావాలని అడుగుతారు, ఒక్కొక్కరు ఫ్లాట్గా కావాలని అడుగుతారు. అంటే కస్టమర్స్ రకరకాలుగా ఉంటారండి. ఒక్కొక్కరు ఆది బ్లౌజ్ ఎలా ఉందో యాజ్ ఇట్ ఈజ్ అలానే కావాలంటారు. అలా చూసుకుంటూ మనం ఇక్కడ చిన్న చిన్న టిప్స్ ఉపయోగించుకుంటూ మనం కట్ చేసుకుని కుడితే కస్టమర్స్ పెరుగుతారు, బ్లౌజులు కూడా పర్ఫెక్ట్గా వస్తాయండి. ఇదిగోండి ఇక్కడ మనం బ్యాక్ పార్ట్కి ఏం చేస్తాము, కరెక్ట్గా ఇట్లా బాక్స్ లాగా గీసి ఆ బాక్స్లో రౌండ్ గీసాం కదా, అది వచ్చిందా రాలేదా అని మీకు చూపించడం కోసమే ఇదిగోండి ఇక్కడ మళ్ళీ ఒకసారి చూపిస్తున్నానండి. మామూలుగా అయితే ఎప్పుడూ అయితే ఏమి గీనక్కర్లేదు, కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఉపయోగపడుతుంది. మనకి రౌండ్ ఎక్కడ తీయాలి, చంక డౌన్ ఎక్కడ తీయాలి అనే డౌట్ వస్తుంది కాబట్టి ఇదిగోండి బ్యాక్ పార్ట్లో ఎట్లా తీసాము సేమ్ అదే ప్లేస్లో మనం డౌన్ తీసుకోవాలన్నమాట. ఈ బ్లౌజ్కి 1/2 ఇంచ్ డౌన్ తీస్తున్నాను. ఇదిగోండి ఆమ్ రౌండ్ సహాయంతో తీసుకోవచ్చు. ఇట్లా టచ్ 3 గీతలు టచ్ అవుతూ మనం స్కేల్తో తీసుకోవచ్చు. లేదంటే ఈ గీత, ఈ మధ్యలో గీత, చివరి గీత టచ్ అవుతూ ఈ బీస్ మొక్కతోటి ఇలా కొంచెం ఇక్కడ డౌన్ 1/2 ఇంచ్ డౌన్ వచ్చేసి మళ్ళీ సేమ్ వెళ్ళిపోయి ఆ ముందు మెయిన్ గీతలో కలిసిపోవాలన్నమాట. అర్థమవుతుంది కదండి. మీకు ఎక్కడ ఏ పార్టు మనం మెజర్మెంట్స్ తీసేటప్పుడు అర్థం అవ్వకపోయినా, లేదంటే ఈ డాట్ ఎందుకో ఈ గీత ఎందుకు గీస్తున్నాం అనేటువంటి డౌట్ వచ్చినా మీరు చిన్న కామెంట్ చేయండి, వెంటనే రిప్లై అయితే ఇస్తాము. ఇక్కడ ఒక్కొక్కరు షోల్డర్ మీద క్లాత్ ఎక్కువ కావాలని అంటారండి, ఒక్కొక్కరు కొంచెం తక్కువ కావాలంటారు. తక్కువ కావాలి అన్నప్పుడు షోల్డర్ మీద అట్లాగే ఉంచి ఇదిగోండి ఇక్కడ మాత్రం కొంచెం ఒక 1/4 ఇంచి కొంచెంగా తగ్గించుకుంటూ ఈ డౌన్లోకి కలిపేసుకున్నట్లయితే ఫ్రంట్ పార్ట్కి షోల్డర్ మీద సన్నగా రావాలంటే ఇది ఒక చిన్న టిప్ అనమాట. ఇలా తగ్గించడం వల్ల ఏమాత్రం తగ్గిపోదండి, బాడీ అనేది పర్ఫెక్ట్గా పట్టుకునే ఉంటుంది. ఇప్పుడు మనం ఈ 2 తీసాం కదా, ఇక్కడ మూడో పార్ట్ ఏంటంటే షేప్ పట్టీ కోసం ఇక్కడ 1.5 ఇంచ్ తీస్తున్నాము. ఇది ఎవరికైనా 1.5 తీయొచ్చు, లేదంటే కొంచెం మోడల్ బ్లౌజులు అనేసరికి కొంచెం 1/4 ఇంచు 1 గీత అలా పెరుగుతూ తగ్గుతూ ఉంటుందండి. ఇది మెయిన్గా అసలు కామన్గా గీసే కొలతలే మీకు ఇప్పుడు చూపిస్తున్నాం అనమాట. రాను వచ్చే వీడియోస్లో వాటిని మార్చుకుంటూ ఎలా కట్ చేసుకోవాలి, కస్టమర్ ఒకవేళ ఏదైనా ప్రాబ్లం ఇలా ఉంది, ఇలా కాదు మాకు ఇంకోలాగా కావాలంటే దానికి ఎలా కావాలనేది నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తానండి. ఇక్కడ 1.5 కింద డాట్ దగ్గర వచ్చేసరికి 3 దగ్గర ఒక మెజర్మెంట్కి ఒక గీత గీసాం కదా, ఈ రెండింటికి ఒక గీత మనం రౌండ్ గీసుకుందాం. ఇక్కడ షేప్ పట్టీ కోసం షేపు మనం డాట్ వేస్తాం కదండి, ఈ డాట్ కోసం 1.5 గీస్తున్నాను అన్నమాట. 1.5 మరొక 1.5. ఒక్కొక్కరికి ఇది ఛాతీని బట్టి ఉంటుందండి. అంటే చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకైతే 1.5, చెస్ట్ బాగా తక్కువ ఉన్న వాళ్ళకైతే 1, అట్లా మారుతుందండి. 2 డాట్స్కి మనం 2 గీతలు గీసాం కదా, ఇది మెయిన్ గీత. షోల్డర్ మీద నుంచి ఇక్కడికి ఫస్ట్ మెయిన్ గీత గీస్తాం కదా, ఈ మెయిన్ డాట్ వేస్తాం కదా, ఆ మెయిన్ డాట్ కోసం ఇక్కడ మీకు చూపిస్తున్నాం అనమాట. ఇదిగోండి ఇక్కడ ఈ షోల్డర్ మీద నుంచి కరెక్ట్గా మిడిల్లోకి ఉంటుంది. స్కేల్ పెట్టి చూపిస్తున్నాను చూడండి, అది కరెక్ట్గా గీత గీసినట్లే ఉంటుంది. అట్లా ఉన్నప్పుడే షేప్ పట్టి కరెక్ట్గా పట్టుకుని ఉంటుంది. ఎలాంటి వాళ్ళకైనా మనం కుట్టినప్పుడు బాడీకి అంటుకుని ఉంటుందండి. ఇక్కడ ఒక డాట్, ఇక్కడ ఒక డాటు, ఈ డౌన్ తీసిన దగ్గర నుంచి ఒక డాట్, 3 డాట్లు వస్తాయి కదా, ఆ 3 డాట్లు ఇక్కడ చూపిస్తున్నాం అనమాట. కాకపోతే ఇక్కడ గీయట్లేదండి మెజర్మెంట్స్, ఓకే గీసేస్తే మనం టైం వేస్ట్ అవుతుంది. రెండోది కుట్టేటప్పుడు బీస్ ముక్కలది వేరే పార్ట్కి అంటుకుని కన్ఫ్యూజ్ అవుతాం. అందుకని ఒక డాట్ మాత్రమే మీకు గీసి చూపిస్తున్నాను అన్నమాట. ఇదిగోండి ఇక్కడ 1.5 హైట్ తీసుకున్నాం కదా, ఆ హైట్ నుండి ఈ డాట్ వరకు కలుపుకుంటూ వెళ్ళిపోవటమే. ఒక రౌండ్ లాగా, చిన్నగా రౌండ్ లాగా ఆమ్ రౌండర్తోనూ గీసుకోవచ్చు, లేదంటే చేతితో కూడా ఇలా రౌండ్ గీసుకుంటే ఈ గీతలో కలిసిపోతే సరిపోతుంది.
మీరు కూడా ఇలాగే ట్రై చేస్తూ ఉండండి. ఛాతీ కనుక ఎక్కువ ఉన్నట్లయితే కనుక కొంచెం మనం మెయిన్ డాట్ దగ్గర ఒక పావు ఇంచు కానీ ఒక హాఫ్ ఇంచ్ కంటే తక్కువ, పావు ఇంచు కంటే ఒక గీత ఎక్కువ, అంటే 3 గీతలు వచ్చేలాగా కూడా మనం డౌన్ పెట్టుకుని డాట్ దగ్గర రౌండ్ గీసుకోవచ్చు. మనకి మెయిన్ ఈ పార్ట్ అంతా, ఫ్రంట్ పార్ట్ అంతా ముందు మెడ, చంక డౌను, ఇంకా షేప్ పట్టి దగ్గర రౌండ్, ఈ మూడేనండి ఉండేది మనకి. ఇంకా ఈ 3 తెలుసుకున్నట్లయితే ఎలాంటి బ్లౌజ్ అయినా, ఎలాంటి ఆది బ్లౌజ్ అయినా, అంటే 34, 32, 35, 36 వరకు ఉంటుంది. ఇంకా పెద్దగా కూడా ఉండొచ్చు, ఒక్కొక్కటి ఉంటే 42 సైజు కూడా ఉంటుంది అనమాట. ఈసారి ఎప్పుడైనా 42 సైజు వస్తే అది కూడా కటింగ్ చూపిస్తానండి, అది ఎలా ఉంటుంది ఏంటనేది. ఇది 34 సైజ్ అన్నమాట. ఇప్పుడు కట్ చేసేస్తున్నాము. ఇది ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ కట్ చేయడం చూపించాం కదా, ఇది ఫ్రంట్ పార్ట్ అనమాట. మీకు కావాలి అనుకుంటే ఎవరైనా ఒక్కరు కామెంట్ చేసినా కూడా హ్యాండ్స్ ఎలా కట్ చేయాలి ఏంటి అనేది మిగిలిన పార్ట్లో కట్ చేసి చూపిస్తామండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఇంకా షేర్ చేయండి. ఒకసారి మీరు దీన్ని పేపర్ మీద కట్ చేసుకోండి, లేదంటే కొంచెం పెట్టుబడి ముక్కలు ఉంటాయి కదండి, అటువంటి వాటి మీద కూడా ట్రై చేసి చూడండి. మీకు కటింగ్ కరెక్ట్గా వస్తుందా లేదా అనేది ఒక కాన్ఫిడెన్స్ అనేది మీకు వస్తుందండి. అప్పుడే మనం బయట వాళ్ళే కూడా కుట్టడానికి బాగుంటుంది. ముందు ఒకసారి ట్రై చేసి చూడండి. వీడియో నచ్చితే లైక్